హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మీ ఇంట్లో బంగారం ఉందా? దాన్ని మీరు లాకర్లో పెట్టి మళ్ళీ దానికి రెంట్ కట్టాల్సి వస్తుంది కదా. సో ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో మీకోసమే. ఫ్రెండ్స్, మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని సేఫ్ ప్లేస్లో ఉంచుకుంటూ, అది కూడా బ్యాంక్లో ఉంచుకుంటూ, మనం ఆ బంగారానికి వడ్డీ కట్టకుండా, ఆ లాకర్కి డబ్బులు కట్టకుండా బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్గా చేసుకొని మనకి ఆ బంగారం మీద వడ్డీ వస్తే ఎలా ఉంటుంది? మన బంగారము సేఫ్గా ఉంటుంది, ఇంకా దాని మీద వడ్డీ కూడా వస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడైతే వీడియో చేసి చెప్పడం జరుగుతుంది. మీరు ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చెక్ చేయండి. మన ఛానల్ కంటెంట్ కనుక యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వాడకంలో లేని మన ఇంట్లో నిల్వ ఉన్న బంగారం కోసం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చింది. దీన్నైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2015లో అయితే లాంచ్ చేశారు. భారతదేశం బంగారం దిగుమతులపై ఆధారపడడం తగ్గించడం మరియు ఇళ్లలో ఉన్న బంగారాన్ని ప్రొడక్టివ్గా మార్చేందుకైతే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ స్కీమ్ని అయితే తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా ఎవరైనా సరే తమ బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి నెల దానికి వడ్డీ అయితే పొందొచ్చు. కనీసం 10 గ్రాముల బంగారం దగ్గర నుండి ఈ స్కీమ్లో డిపాజిట్ చేసుకునే వెసులుబాటు అయితే ఉంది. మాక్సిమం ఇంతే పెట్టాలి బంగారం అనేది అయితే ఏమీ లేదనమాట రూలు. మినిమం 10 గ్రామ్స్ నుంచి అయితే మనం ఇక్కడ దాచుకోవచ్చు మన బంగారాన్ని. దీనికైతే 1 ఇయర్ నుంచి 15 ఇయర్స్ వరకు అయితే టెన్యూర్ అయితే ఉంటుంది. మీరు మీ బంగారాన్ని డిపాజిట్ చేసుకునే అవకాశం అయితే ఉంది 1 ఇయర్ నుండి 15 ఇయర్స్ వరకు. దీనికి గాను బ్యాంకే మనకి రివర్స్లో 2.50% వడ్డీ అయితే ఇస్తుంది. దేశంలో ఏ బ్యాంకుకు వెళ్ళినా కూడా గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ స్కీమ్లో బంగారాన్ని డిపాజిట్ చేశాక ఇతర స్కీమ్ల మాదిరి మెచ్యూరిటీ తర్వాత మీ బంగారం అయితే మీకు వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ స్కీమ్ యొక్క ప్రయోజనాలు అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇళ్లలో, ట్రస్ట్ల వద్ద, ఇన్స్టిట్యూషన్లో వాడకంలో లేకుండా పడి ఉన్న బంగారాన్ని ఉత్పాదక ఆస్తిగా మార్చేందుకైతే ఈ స్కీమ్ని అయితే తీసుకొచ్చేశారు. బంగారం ఒకే ఒక్క దగ్గర స్థిరంగా కాకుండా దేశమంతటా కూడా ఈ గోల్డ్ మూవ్మెంట్ అయితే ఉండాలి అన్న ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. బ్యాంక్ లాకర్లలో లేదా ఇళ్లలో పెట్టుకున్న బంగారం వల్ల మీరేమీ సంపాదించలేరు, దాని విలువ కూడా పెరగదు. బ్యాంక్ లాకర్లలో స్టోర్ చేస్తే మీరే అదనంగా దానికి ఛార్జీలు చెల్లించాల్సి అయితే వస్తుంది. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ద్వారా మీ గోల్డ్ డిపాజిట్లకు స్టోరేజ్ కూడా లభిస్తుంది. బ్యాంకులో ఉంటుంది కాబట్టి సెక్యూర్డ్గా ఉంటుంది. మనం దాన్ని లాకర్లో పెట్టి దానికి రెంట్ కట్టి అంత అవసరం అయితే మనకు ఉండదన్నమాట. ఇంకా ఏంటంటే దీనికి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా ఉందన్నమాట. అంటే మీరు దీనికి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. మీకు వచ్చే వడ్డీ మీద కూడా మీరు దానికి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఈ స్కీమ్లో ఈ గోల్డ్ కాయిన్స్, రత్నాలు అలాంటివి అయితే పెట్టుకోకూడదు. ఓన్లీ మీరు చేయించుకున్న మీ ఇంట్లో ఉన్న బంగారం మాత్రం పెట్టొచ్చు అనమాట. గోల్డ్ కాయిన్స్ అయితే డిపాజిట్ చేయడానికి లేదు. సో ఫ్రెండ్స్, గోల్డ్ డిపాజిట్ చేసేవాళ్ళు 1 సంవత్సరం నుంచి 15 సంవత్సరాల మధ్య ఏ టర్మ్ అయినా సరే మీ ఇష్టం అనమాట. ఏ టర్మ్ అయినా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. దీనికైతే షార్ట్ టర్మ్ బ్యాంక్ డిపాజిట్ ఉంది. దానికి మాత్రం 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్ వరకు టెన్యూర్ ఉంటుంది. ఇంకా మిడిల్ టర్మ్ డిపాజిట్ అనమాట, ఇది 5 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇంకా లాంగ్ టర్మ్ వచ్చేసి 12 నుంచి వరకు అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీని ద్వారా మీరు పొందే వడ్డీ రేట్ అయితే సంవత్సరం మీరు 1 ఇయర్ టెన్యూర్ పెట్టుకుంటే మీకు 0.50% అయితే వస్తుంది. 2 అంతకన్నా ఎక్కువ పెట్టుకుంటే కనుక 0.55% అయితే వడ్డీ వస్తుంది. తర్వాత మీరు మీడియం టర్మ్ పెట్టుకుంటే 2.25% అయితే వడ్డీ వస్తుంది. ఇంకా లాంగ్ టర్మ్ పెట్టుకుంటే 2.50% వడ్డీ అయితే మీకు వస్తుంది అనమాట. ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ ద్వారా పొందే వడ్డీని బంగారం లేదా ఆ విలువకు సమానమైన నగదు రూపంలో అయితే ఇస్తారు. ఫ్రెండ్, దీనికి ప్రాసెస్ అయితే ఏం లేదండి. మీరు మీ దగ్గరలో ఉన్న గోల్డ్ ప్యూరిటీ టెస్టింగ్ సెంటర్కి అయితే వెళ్ళాలి. అక్కడ మీరు డిపాజిట్ చేసిపోయే గోల్డ్కి దానికి టెస్ట్ చేయించి ఆ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ తీసుకొని మీరు బ్యాంక్కి వెళ్ళాలి. బ్యాంక్లో మీరు డిపాజిట్ చేసే గోల్డ్ ఇంకా ఈ వాల్యుయేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మీరు బ్యాంకులో సబ్మిట్ చేస్తే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో అయితే అకౌంట్ ఓపెన్ చేసి మీకు మీ బంగారాన్ని అయితే జాగ్రత్త చేయడం అయితే జరుగుతుంది. మీరు చూస్ చేసుకున్న టెన్యూర్ని బట్టి బ్యాంక్ అయితే మీకు వడ్డీ అయితే చెల్లిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు వీడియో.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నాకు తెలిసి ఇది ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like, subscribe for more videos. Thank you so much for watching this video.